కానీ ఇక్కడ సిజేపీని చూస్తూ ఉంటే బీజేపీకి మాత్రం చెమట పడుతూ ఉంది, భయపడుతూ ఉంది. అందుకే ఇక్కడ ప్రొఫైల్ని క్లోజ్ చేస్తున్నారనేది సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. సో నేరుగా లెట్ మీ గో టు బీజేపీ వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకాంత్, నిజంగా ఏంటి సిజేపీని చూసి బీజేపీకి భయం పట్టుకుందా? పుట్టిన దాదాపు రోజుల వ్యవధిలోనే పార్టీని తొక్కేసే ప్రయత్నం చేశారు, ఇన్స్టాగ్రామ్లో ఆపేసే ప్రయత్నం చేశారు. ఏంటి అంత భయం పట్టుకుందా బొద్దింకలు చూస్తే మీకు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బీజేపీ భయపడింది లేకపోతే సీజేపీని ఏదో తొక్కడానికి ట్రై చేసింది, ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు అంటే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజేపీ అది అకౌంట్ విత్హెల్డ్ అయింది, వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఎక్స్ ఏదైతే ఆ ట్విట్టర్ ఇదివరకు ఇప్పుడు ఎక్స్ అయిందో దాని యొక్క నార్మ్స్ని వాళ్ళు ఉల్లంఘించడం వల్ల అది విత్హెల్డ్ అయింది. దానికి మనకు సంబంధం లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఇదొక పొలిటికల్ పార్టీ కింద అనవసరంగా పిక్చరైజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక ప్రొపగాండింగ్, ఒక ఫాల్స్ ప్రొపగాండా పెంపొందించే ఒక సోషల్ మీడియా అకౌంట్. అది దాన్ని అసలు ఫస్ట్ ఇదంతా ఉదంతం ఎప్పుడు స్టార్ట్ అయింది? మన గౌరవనీయ హానరబుల్ సిజేఐ గారు సూర్యకాంత్ గారు ఒక కేసు విషయం పని మీద సుప్రీంకోర్టులో అంటే ఒక హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ యొక్క డెసిగ్నేషన్కి గైడ్ లైన్స్ ఏంటి అన్న ఒక కేసు వచ్చింది సుప్రీంకోర్టులో. వచ్చిన ఆ కాంటెక్స్ట్లో అయినా చాలామంది యువత ఇవాళ రేపు ఖాళీగా కూర్చొని కాక్రోచెస్ లాగా, పారాసైట్స్ లాగా ఇట్లా పనికొచ్చే పనులు చేయకుండా కొద్దిగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఆధారితంగా వాటి మీద గంటల సేపు చూసుకుంటూ దాంట్లో ఏదో ఇష్యూస్ మీద మాట్లాడతాము, ఆర్టీఐ యాక్టివిస్ట్లా చేస్తున్నారు. కానీ నిజంగా పని చేయండి అన్న ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో అన్నారు యాక్చువల్లీ. కానీ దాన్ని క్లియర్గా వక్రీకరిస్తూ, క్లియర్గా కొన్ని పార్టీలు అపోజిషన్ పార్టీలు వాళ్ళందరూ వక్రీకరిస్తూ, అండ్ ముఖ్యంగా ఈ సోకాల్డ్ ఈ అభిజిత్ డిప్కే ఎవరైతే ఒకప్పుడు ఆప్లో పనిచేస్తాడో, హీఈస్ అ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్ ఆమ్ ఆద్మీ పార్టీ, క్లియర్, ఇట్స్ కన్ఫర్మ్డ్ అది. సో అందులో పనిచేసిన అతను ఇవాళ రోజు బయటకు వచ్చి బోస్టన్ యూనివర్సిటీ, అది కూడా ఈ దేశంలో లేడు అతను, వేరే దేశంలో బోస్టన్లో ఏదో కోర్స్ చేస్తూ అక్కడ స్టూడెంట్ లాగా ఉంటూ అక్కడి నుంచి ఇలాంటి పనికి మాలిన ఫాల్స్ ప్రొపగాండాలన్నీ సృష్టిస్తూ అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాడు. చేయడం వల్ల ఇప్పుడు అదేదో పెద్ద అందరూ దాన్ని ఫాలో అయిపోతున్నారు. అది ఫాలో అయిన వాళ్ళందరూ ఎవరు మీరు చూసుకుంటే నిజంగా కాక్రోచెస్ అని ఆయన ఉద్దేశం ఏంటి? లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నట్టుగా ఆయన కొటేషన్ పెట్టి అదో ఒక క్రియేట్ చేస్తాడు, ఒక ప్యారడీ అకౌంట్ లాగా. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కామెడీగా, అది కామెడీ కింద పెట్టినా కూడా నిజంగా రాజకీయ నిరుద్యోగులు ఇదిలో దీన్ని ఫాలో అవుతున్నారు. రాజకీయ నిరుద్యోగులు చాలా పెద్ద మాటే కదా, ఉన్న మాట. 21 మిలియన్ల మంది వాళ్ళ గురించి కాదు నేను అంటుంది. అదంతా సరే, దట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ వెరిఫికేషన్. చాలా మటుకు ఫేక్ బాట్స్, ఫేక్ ఫాలోవర్ అకౌంట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు, అది వేరే విషయం. కానీ అది దట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ వెరిఫికేషన్. అన్ని నిజంగా కనబడేంత మాత్రం అవన్నీ నిజమైన ఫాలోవర్స్ కాదు. అండ్ దేశంలో మీరు చూసుకుంటే అంతకంటే పెద్ద పెద్ద స్టాండప్ కమెడియన్స్ కూడా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగని వాళ్ళందరూ ఇప్పుడు రియల్ లైఫ్ లో వాళ్ళు ఇప్పుడు పొలిటిక్స్ లో దిగిపోయి ఆ స్టాండప్ కమెడియన్స్ సీరియస్ గా అయిపోరు కదా. సో జస్ట్ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ వేరు, ఒక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటాం వేరు. అండ్ దట్ కూడా అది కూడా అన్ని ఫేక్ అకౌంట్స్ అవన్నీ చాలా మంది ఫాలోవర్స్ అని అంటున్నారు. అసలు నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు ఒక అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ఒక మోహా మిత్రా లాంటి వాళ్ళు ఎవరైతే ఓడిపోయారు ఇప్పుడు, మోహా మిత్రా, అది వాట్ ఎవర్ ఆ పేర్లు కూడా పలకడం రావట్లేదు నాకు అన్నెసరీగా. బట్ ఎనీవేస్ టీఎంసీలో ఒకప్పుడు షీఈస్ అన్ ఎక్స్ ఎంపీ, సో అంటే ఎంపీ, టీఎంసీ ఎంపీ, షీ స్టిల్ అన్ ఎంపీ, ఇంకా పదవీ కాలం పూర్తి కాలే. అండ్ ఈ కీర్తి ఆజాద్ టీఎంసీకి సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే పాపం వాళ్ళకి ఇప్పుడు పెద్ద పని లేదు, వాళ్ళ యొక్క గవర్నమెంట్స్ ఓడిపోయినాయి. సో అందుకనే రాజకీయ నిరుద్యోగులు అంటారు. ఫాల్స్ ప్రొపగాండా ఎవరు ఉండాలి? ఉంటే మీ స్టేట్మెంట్ అంతా ఉంటే కాంగ్రెస్ మీదే కదా సార్. నేను ఒక పార్టీని అనట్లేదు సార్, నేను ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే అతను పెట్టిన ఉద్దేశం గురించి అంటున్నాను నేను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అతను ఖచ్చితంగా ఇప్పుడు సిజేఐ అనే ఒక ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక వేరే విషయంలో వేరే కాంటెక్స్ట్ లో అంటే క్లియర్ గా వక్రీకరిస్తూ దాని మీద ఇది పెట్టాల్సిన అవసరం ఏంది? దాని పెట్టిన పేరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ అని ఎందుకు పెట్టావు నువ్వు? అంటే ఎవరిని టార్గెట్ చేస్తూ నువ్వు పెట్టావు? అంటే ఇక్కడ క్లియర్ గా ఇదే నేను మామూలుగా అంటున్నాను, ఇదే పార్టీని ఇదే పేరు అతను, నో ఆఫెన్స్ మామూలుగా అడుగుతున్నా. ఇప్పుడు అతను న్యూట్రల్ వ్యక్తి అయితే అతను కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టచ్చు, ఆమ్ కాక్రోచ్ పార్టీ అని పెట్టచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అని కూడా పెట్టచ్చు. మేబీ మీ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. అదే కాంగ్రెస్ జనతా పార్టీ అని ఎందుకు పెట్టాడు అంటే నువ్వు ఒక సబ్జెక్ట్, నువ్వు ఒక క్లియర్ గా నువ్వు కావాలని సెలెక్టివ్ గా నువ్వు నీ అవుట్రేజ్ చూపిస్తున్నావు, ఒక పార్టీ మీద చూపిస్తున్నావు. నువ్వు నిజంగా దేశపు యూత్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఇదంతా నువ్వు స్టోరీలు అల్లుతున్నావు కదా. అది నిజంగా అయితే అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఒకే విధంగా నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా పెట్టాలి కదా, హెల్దీ క్రిటిసిజం ఉండాలి కదా. నువ్వు కేవలం కాక్రోచ్ జనతా పార్టీ అని ఎందుకు పెట్టు? అండ్ మోస్ట్
ఇంపార్టెంట్ ఆ పేరుతో నాకు ఎందుకు ఇబ్బంది ఉందంటే ఫస్ట్ థింగ్ అది నా పార్టీకి ప్యారడీ అకౌంట్ అది అని అన్నాను నేను, అదొక తొక్కల అకౌంట్, దాన్ని మా పార్టీతో కంపేర్ చేసేంత సీన్ లేదు ఆ అకౌంట్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఎందుకంటే మాది ఒక ఎన్నో ఏళ్ల చరిత్ర, ఒక ఐడియాలజీ బేస్డ్ గ్రాస్ రూట్స్ నుంచి పెరిగిన పార్టీ అది. 2 సీట్లతో ఇవాళ రోజు మొత్తం దేశంలో అన్ని చోట్ల గవర్నమెంట్ ఫామ్ చేసే పార్టీ. ఆ తొక్కల సోషల్ మీడియా అకౌంట్ మా దాన్ని చేయకండి. ఎందుకంటే నేను చెప్పినట్టు స్టాండప్ కమెడియన్స్ కూడా ఇవాళ రోజు సోషల్ మీడియాలో ఆ తొక్కల కాక్రోచ్ జనతా పార్టీ కంటే కూడా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే వాళ్ళందరూ ఇప్పుడు రాజకీయాలు చేయరు కదా, స్టాండప్ కమెడియన్స్ వీళ్ళు ఒకటే, మనందరం ఒకటే కాదు కదా, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. మనతో పాటు తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్ యాదవ్, భారతీయ జనతా పార్టీ అంటోంది దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారని చెప్పి, డైరెక్ట్గా అక్కడ మీ పేరు కానీ ఎవరి పేరు ప్రస్తావన తీసుకురావట్లేదు, బట్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కొన్ని శక్తులు వెనకాల ఉండి నడిపిస్తున్నాయి అనేది. ఒకవేళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ కనుక కంప్లీట్గా ఫామ్లోకి వచ్చింది అనుకుందాం, మీ అస్తిత్వానికి ప్రమాదం అనుకుంటున్నారు ఇది? ఎందుకంటే అక్కడ దాదాపు 21 మిలియన్ ఫాలోవర్స్ అటువైపు వెళ్తున్నారు, కొన్ని సపోర్ట్ చేస్తే మీ వైపు రావాలి కదా, బట్ ఎక్కువ వర్షన్ అంటే వినిపిస్తోంది. సో మీరు ఎవరికి సపోర్టు, ఇటు కాక్రోచ్ పార్టీకి సపోర్టా లేకపోతే మీ స్టాండ్ మీదేనా, ఎట్లా? ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి నుంచి చెప్తా ఉన్నాం, దేశంలో రకరకాల సమస్యలు పేరుకపోతూ ఉన్నాయి, దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అమ్ముతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మతం పేరు మీద ఓట్లు మాత్రం అడుగుతూ ఉన్నాడు, జీడిపి పేరు మీద లేకపోతే రూపాయి పతనం కాకుండా నేను కాపాడని చెప్పి ఓట్లు అడుగుతున్నారు, డెవలప్మెంట్ మీద ఓట్లు అడగకుండా ఎంతసేపు పుల్వామా, బాలాకోట్, అదేవిధంగా రామ మందిరం పేరు మీద, హిదాపు స్టోరీ మీద, ఎస్ఆర్ పేరు మీద, లేకపోతే కేరళ స్టోరీ అని, కాశ్మీర్ స్టోరీ అని ప్రతిసారి ఏదో ఒక సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజం అవుతోంది. ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న మాట చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగులు పెరుగుతూ ఉన్నారు, పెరుగుతున్న సంఖ్య, కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఒక కొత్త పార్టీ కోసం చూస్తున్నారు, ఉన్న పార్టీని ట్రస్ట్ చేయట్లేదు. ఇక్కడ మీరు బహుశా కాంగ్రెస్ ఉంటే కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. మేము రాఘవ చంద్ర విషయంలో చెప్పినాం, రాఘవ చంద్ర ఎక్కడ తేలుతాడో మీరు చూడండి అని చెప్తే రాఘవ చడ్డ పరిస్థితి మనం చూసినాం. భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత వారి ఫాలోయింగ్ ఒకే రోజు ఎట్లా తగ్గిందో కూడా చూసినాం. వారు చిన్న చిన్న అంశాలు ఏమనెత్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో పోడని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకంటే సామాన్యుడు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు, రకరకాల గురించి మాట్లాడితే వారు ఫాలోయింగ్ దాదాపు 1.46 అంటే 14.6 మిలియన్స్ తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ అయిన పరిస్థితి మనం చూసినాం. 24 గంటల నుంచి 45 గంటల్లో దాదాపు 25 లక్షల మంది అన్ఫాలో అయిన పరిస్థితి. 1.2 ట్విట్టర్లో కూడా 10 లక్షల మంది కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు దేశంలో ₹3.90 పెట్రోల్ డీజిల్ రేటు పెరిగింది. ఆ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇదొక వ్యవహారాన్ని స్టార్ట్ చేసినా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మీరు చూడండి, దీని వెనక లాస్ట్కు తేలేది భారతీయ జనతా పార్టీలో. అంటే ఎందుకు ప్రతిపక్షాల ఓటు చీల్చే ప్రయత్నం, ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత రోజు రోజు పెరుగుతుంది. పెరిగిన ఓటు, అందరి ఓటు ఒకే పార్టీ పడకుండా మనం చూసినాం. పశ్చిమ బెంగాల్ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ 4%, సిపిఎం పార్టీకి 5% వచ్చినాయి, మమతా గారికి 4% వచ్చినాయి. చెప్తా ఉన్నా, అదే ప్రతిపక్షాల ఓటు పీల్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అంటారు, దాన్ని విమర్శిస్తారు, తర్వాత దాంతో కూడా కలిసిపోయే పరిస్థితి కూడా మనం చూసినాం చాలా సందర్భాల్లో. కాబట్టి ఇంకోటి కూడా చెప్తాం, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసినటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ తను ఏం చెప్తాను, నిరుద్యోగి ఉండాలి, నిత్యం ఆన్లైన్లో గడపాలని చెప్పేసి పెట్టారు. దాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇప్పుడు చూస్తున్నాం, దాన్ని బ్లాక్